ఇక ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక రోజుకో మలుపు తిరుగుతోంది. నిన్నటి వరకు బలాబలాల విషయంలో పోటీ నెలకొనడంతో వాయిదా పడిన ఎన్నికకు ఇవాళ మరో అడ్డంకి ఎదురైంది. కొంతమంది కౌన్సిలర్లను అనర్హులుగా ప్రకటించాలని ఉన్నతాధికారులకు ఫిర్యాదు అందింది. ఈ నెల 17న చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికపై హైకోర్టు స్టే ఇచ్చినా ఆ తర్వాత స్టేను ఎత్తివేసి రిటర్నింగ్ అధికారికి బాధ్యతలు అప్పగించింది. దాంతో ఈ రోజు ఎన్నిక నిర్వహిస్తామని అధికారులు ప్రకటించారు. కానీ ఇప్పటి వరకు అధికారుల నుంచి ఎలాంటి సమాచారం లేకపోవడంతో ఎన్నిక జరుగుతుందా లేదా అని అనుమానం మొదలైంది. కోర్టు నుండి ఆదేశాలు ఉన్నప్పటికీ అధికారులు స్పందించకపోవడం లేదని బీఆర్ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్కు ఉంటే మరి 8 మంది ఎట్లా చైర్మన్ అవుతారు అనేది ఇది ప్రజాస్వామ్యంలో ఎక్కడ సాధ్యమో తెలియదు. 3 సార్లు గెలిచినటువంటి శ్వేత మీద ఒక రకమైన ఒత్తిడి. ఏంది పరిస్థితి అసలు అర్థమవుతలేదు. ఇది ఇట్లనే ఉంటే మాత్రం తెలంగాణ రాష్ట్రం లోపల మళ్ళొకసారి బీహార్ లాంటి రాష్ట్రం యొక్క పరిస్థితి ఏర్పడే పరిస్థితి ఉంది. ప్రజలందరూ కూడా గమనిస్తున్నాం. ఇది పద్ధతి కాదు. ఓటమిని కూడా హుందాగా ఒప్పుకోవడమే పద్ధతి. బీఆర్ఎస్ అనేది ఇబ్రాహీంపట్నంలో ఈరోజు రాలే. 15 సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ జెండానే ఎగురుతుంది. మున్సిపల్ ఓటర్లు ఎప్పుడైనా బీఆర్ఎస్కే ఓటేస్తారు, వేరే పార్టీకి ఓటేయరు. ఇక్కడ ఆ విషయాన్ని మున్సిపల్ ఎన్నికలు ప్రతిసారి నిరూపణ చేస్తూ ఉన్నాయి. ఈసారి మాత్రమే విచిత్రమైనటువంటి పరిస్థితి ఎదురవుతూ ఉన్నది. ఇది కరెక్ట్ కాదు అనేది ప్రజలలో అందట్లో వచ్చేసింది. 800-1000 మంది పోలీసు వాళ్ళు వచ్చుడైంది. ఆ 24 వార్డులలో వీళ్ళు గెలిచిన 13 మందికి 2 మద్దతు ఇచ్చినాక వాళ్ళందరినీ కాదని చెప్పి మళ్ళీ మాకు కావాలని అడుగుడేంది. ఆ మున్సిపాలిటీ మీద రాళ్ళేసుడేంది. అసలు ఇది ఏం జరుగుతుంది, ఎక్కడ పోతుంది ఇదంతా? రాళ్ళేసిర్రు, ఓ రోజు వాయిదా తీసుకొచ్చిర్రు, గొడవ వేసిర్రు, కోర్టుకెళ్ళి స్టే అని చెప్పిర్రు. అసత్యాలు ప్రచారము, అంత అబద్ధ ప్రచారము. ఎందుకు ఈ దౌర్జన్యం అనేది మాకు అర్థమవుతలేదు. న్యాయబద్ధంగా ఎవరు గెలిస్తే వాళ్ళకు సీట్ ఇవ్వాలి, ఎవరు గెలిస్తే ఎవరు మెజారిటీ ఉంటుందో అది ప్రజాస్వామ్యం. ఒకవేళ కేసీఆర్ గారు అట్లా అనుకుంటే 62 సీట్లు 63 సీట్లు వచ్చినాయి మొన్న. ఆయన్నే ఇట్లా అనుకొని ప్రజాస్వామ్యాన్ని కూన్ చేయాలనుకుంటే బార్డర్ సీట్లు 4 సీట్లు అంతే, 60 ఉండాలి, 64 వచ్చినాయి. ఆయన ఒక 5 మందినో 6 మందినో నేను కూడా ఇట్లా చేస్తాను చాలామంది ఉండే ఇలా ప్రజాస్వామ్యం నిలబడుతుండే నా రాష్ట్రంలో. దయచేసి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ప్రజాస్వామికవాదులకు అందరం కూడా నోరు తెరవాల్సిన అవసరం ఉంది. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన అవసరం ఉంది. ప్రజాస్వామ్యాన్ని రక్షించాల్సిన అవసరం ఉంది. కుల సంఘాలు, ప్రజా సంఘాలు, విప్లవ సంఘాలు ఎన్నైతున్నాయో అందరం కూడా నోర్లు తెరిచి మేధావులు అనేటోళ్ళు బయటికి రావాల్సిన అవసరం ఉంది. లేకపోతే రాబోయే రోజుల లోపల మన ఓటును కూడా మనం గ్రామాలలో వేసుకునే పరిస్థితి ఉండదు.